వెల్కమ్ టు మైత్రి న్యూస్. ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శ్రీ భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఘనంగా సైన్స్ ఫెయిర్ 2024 చూపరులను అలరించిన విద్యార్థులు సృజనాత్మకతతో చేసిన ప్రాజెక్టులు. నర్సీపట్నం శారదానగర్లో భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ 2024 కార్యక్రమం స్కూల్ ఫౌండర్ అండ్ చైర్మన్ కరెస్పాండెంట్ విజయకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ వ్యాపారవేత్త జాలమూరు బంగారు రాజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజశేఖర్, జాలమూరు జోగారావు, జాలమూరి రాజ్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా సర్సి వి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్కూల్లో విద్యార్థులు సృజనాత్మకతతో రూపొందించిన వివిధ రకాల వైజ్ఞానిక ప్రాజెక్టులను తిలకించారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ విజయకుమారి మాట్లాడుతూ సైన్స్ ఫెయిర్ 2024 కార్యక్రమంలో భాగంగా భవిష్య ఇంగ్లీష్ మీడియంలో సైన్స్ ఫెయిర్ ఏర్పాటు చేశామన్నారు. ఈ సైన్స్ ఫెయిర్లో స్కూల్లో వివిధ తరగతుల విద్యార్థులు సుమారు 150 రకాల ప్రాజెక్టులను తయారు చేశారన్నారు. వీటన్నింటినీ ఈ సైన్స్ ఫెయిర్లో ప్రదర్శించడం జరిగిందన్నారు. వీటిలో ఏవి బాగా ఉన్నాయి అన్నదానిపై ఓటింగ్ పెట్టడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులను తిలకించిన విద్యార్థుల తల్లిదండ్రులు, అతిథులు వేసిన ఓట్లులో వేటికి ఎక్కువ ఓట్లు వస్తాయో వారికి ప్రోత్సాహకాలు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. Good morning all. I am Vijaya, Sri Bhavishya School correspondent. ఈరోజు భవిష్య స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరిగింది. అయితే ఇది చాలా వినూత్నంగా వైజ్ఞానికంగా ఎక్స్ప్రెసివ్గా చాలా పిల్లలందరూ కూడా పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా నాన్నగారైన జాలమూరు బంగారాజు గారు, డాక్టర్ శేఖర్ గారు, మా తమ్ముడు సోదరుడు అయిన జోగారావు గారు ఇందులో పాల్గొన్నారు. అయితే ఇందులో ప్రతి పిల్లలు కూడా చాలా ఇన్నోవేటివ్ యొక్క ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ప్రజెంట్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బెస్ట్ ప్రాజెక్ట్ యొక్క ఎన్నిక కూడా పేరెంట్స్కి, వ్యూవర్స్కే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని చూసి ప్రోత్సహించి పిల్లల్ని చాలా ప్రోత్సహిస్తున్నారు. ఇది స్కూల్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుందండి. ఇలా ప్రతి సంవత్సరం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసే విధంగా చాలా వినూత్నమైన కార్యక్రమాలను మేము నిర్వహించడం జరుగుతుంది. ఇంకా ముందు మీ ప్రోత్సాహంతో ఇంకా మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ పెట్టిన ఫెయిర్ అనండి, ఎగ్జిబిషన్ అండి, మే 7, 8, 9 చదువుకున్న రోజుల్లో జిల్లా లెవెల్లో ఇది కండక్ట్ చేసేవారు సైన్స్ ఫెయిర్. అప్పుడు చాలా ఉత్సాహంగా అన్ని స్కూల్ నుంచి పాల్గొనేవారు. అక్కడ క్విజ్ కాంపిటీషను, పేపర్ రీడింగ్ కాంపిటీషను ఇవన్నీ కూడా జరిగింది. ఈరోజు చూస్తే ఎక్కడ కూడా సైన్స్ ఫెయిర్ అని పెట్టడం చాలా అరుదైపోయింది. లేదా అరుదు కూడా కాదు, లేదు ఎక్కడా కూడా. సో ప్రతి దాంట్లో నా అదృష్టం ఏంటంటే భవిష్య స్కూల్ నేను ప్రారంభం చేశాను. ఇంత పెద్ద ఎత్తుగా ఎదిగి ఇన్ని రకాల కార్యక్రమాలు విజయ చేయిస్తుందంటే క్రియేటివిటీ, పిల్లల్లో ఇంత క్రియేటివిటీ ఉంది. క్రియేట్ చేసి గొప్పతనం విజయాది, వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరిది. ఇది వైభవ్ స్కూల్ నిజంగానే వైభవంగా ఉంది. మరొక మాట లేదు చెప్పడానికి. వైభవపేతంగా భవిష్యత్తులో ఎంతకన్నా పెద్ద కార్యక్రమాలు విజయ్ చేయాలని నేను భగవంతుని కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. ఓకే, అందరికీ నమస్కారం అండి. శ్రీ భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలను వినూత్నంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్కి కండక్ట్ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా నన్ను పిలిచారు. చూసి చాలా ఆనందం వేసింది. పిల్లలు చాలా వినూత్నంగా వాళ్ళు నేర్చుకున్న ఈ సబ్జెక్ట్ అంతా కూడా ప్రాక్టికల్గా వాళ్ళు అక్కడ చేసి చూపించడం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం,
అంటే సబ్జెక్ట్ని బట్టి పెట్టడం కాకుండా వాళ్ళు అర్థం చేసుకొని సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళు చేసే ప్రతి ప్రాజెక్ట్ మీద వాళ్ళకి మంచి అవగాహనతో చాలా ఇన్నోవేటివ్గా, నేనైతే చాలా ఆశ్చర్యపోయాను. అసలు పిల్లలు ఎంత ఎంతూజియాస్టిక్గా ఉన్నారో, చాలా ఎంకరేజింగ్గా ఉన్నారు. ఈరోజు పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి చదువు చాలా అవసరం. ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోతే పుస్తకం తాలూకా చదివి ఉపయోగం లేదు. బుకిష్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి సైన్స్ ఫేర్ చెప్తుంది. ప్రతి పిల్లల్ని చూస్తే మార్క్స్ వేయమని చెప్పి మార్క్ షీట్ ఇచ్చారు, కానీ నేనైతే చాలా కష్టపడుతున్నాను ఎవరికి మార్క్స్ వేయాలన్నది. అందరూ కూడా చాలా ఇన్నోవేటివ్గా, చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్, ఎక్సలెంట్. అండ్ నేను కంగ్రాట్స్ చేస్తున్నాను భవిష్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఇటువంటి ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్ని కండక్ట్ చేస్తున్నందుకు. ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్ ది స్కూల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీ భవిష్య స్కూల్ వారు నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు నాకు చాలా సంతోషం. మా కుమార్తె అయిన ఈ స్కూల్కి కరస్పాండెంట్ నాకు చాలా గర్వంగా ఉంది. ఈరోజు ఈ స్కూల్లో సైన్స్ ఫెయిర్ ఎగ్జిబిషన్ పెట్టారు. దానికి క్లాసులన్నీ తిరిగి వచ్చాం. అందులో ఒక స్టూడెంట్కి చంద్రయాన్ 3 అని పెట్టాడు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకో క్లాస్లో, సెకండ్ క్లాస్లో ఈ రోబో గురించి బాబు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈ వయసులో వాళ్ళకి అంత నాలెడ్జ్ తీసుకొచ్చినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ స్కూల్లో ఆ పిల్లలంతా అలాగే చెప్పినందుకు ఈ స్కూల్కి కూడా చాలా గర్వంగా ఉంది. ఈ స్కూల్ ఇంకా దినదిన అభివృద్ధిగా ఉండి అభివృద్ధి చెందాలని, ఇలాంటి ఎగ్జిబిషన్స్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Good morning, myself Kesanarani from class 5th. I am here to show my project solar energy. The energy we get from the sun are called solar energy. In my project, here are some solar panels. When the sun rays falls on panels, the panels convert the power of the sun into thermal or electrical energy, which is used for our daily life for various purposes. Solar power improves air quality, reduces water use, and it's a non-pollution. Thank you. Hemodialysis. When someone's kidneys are no longer healthy to work, hemodialysis is a machine filters waste and salts from this. Let me show how it works. In this process, we will have an artificial kidney called dialyzer. Divided into two baths by thin wall. When the blood is passed into the pipe, it is taken into the one part of the dialyzer, while the other part of the dialyzer sends waste from the body through other path. Thank you. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.